నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. ఇప్పుడు ఇదొకటి మాత్రం మంచిగా చెప్తారు. మంచిగా నవ్వుతూ అంతే, రెడీగా ఉంటారు కదా, రెడీ అలర్ట్. సో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న సినిమా కల్కి, మరి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. అంతగా ఏం అనిపించలేదు అని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. అంటే ప్రభాస్ని ఇష్టపడే వాళ్ళు నార్మల్గా బాగుంది అంటారు, బట్ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్స్పెక్టేషను గతంలో వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఒక 4 స్పెషాలిటీస్ చూపించారు. ఒకటి బుజ్జి, ఇంకోటి కారు, ఇంకోటి అమితాబ్ బచ్చన్ క్యారెక్టరు, ఇంకోటి కమల్ హాసన్ రాబోతున్నాడు. సో ఇవన్నీ ముందు ఒక కల్పించారు, ఒక ఇమాజినేషన్ కల్పించారు దాని మీద. ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఇమాజినేషన్ని కొంచెం అలా వెయిటింగ్లో పెట్టి మామూలు రిలీజ్ చేశారు. ఇది మామూలు అంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, టూ మచ్ ఆఫ్ ఇవి పెంచితే కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఒకసారి డిసప్పాయింట్ చేస్తుంది. మేబీ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో సో ముందు పెట్టాం ఒక స్పెషల్, ఇది వస్తుంది అది వస్తుందని చెప్పాం. ప్రజలు అదేంటి ఇదేంటి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అది నిజంగా స్పెషల్ కదా. అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడంటే అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ చేయడానికి కారణం ఏంటి? మామూలుగా చేస్తాడా? అది ఆ క్యారెక్టర్ ఏదో స్పెషాలిటీ ప్రత్యేకత లేకపోతే చేయడు కదా. సో అదొక ప్రత్యేకమైన క్యారెక్టర్. ఆఖరి 20 నిమిషాలు ఉంటాడు కమల్ హాసన్ అంటే డెఫినెట్గా కల్కి వేషం ఆయనే అయి ఉంటుంది. ఆ కల్కి వేషం కమల్ హాసన్ చేస్తున్నా అంటే కమల్ హాసన్ చేసేంత స్పెషాలిటీ లేకపోతే కమల్ హాసన్ చేయడు. ఆ ప్రత్యేకత గెటప్ కానీ ఆ ఓవాల్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ ఏదో పెక్యులర్ లేకపోతే కమల్ హాసన్ మామూలు రొటీన్ అయితే ఇంకో హీరో సినిమాలో తను ఒక 20 నిమిషాల పాత్ర చేయడు. సో అదేదో స్పెషాలిటీ. అలాగే ఈ బుజ్జి పాత్ర రోబోలో రజనీకాంత్ చిట్టి పాత్రలాగా, కాకపోతే అక్కడ ఫిజికల్గా మనిషిని పెట్టారు, రూపం రజనీకాంత్ రూపం పెట్టారు చిట్టికి. ఇక్కడ రూపం లేకుండా బొమ్మ డాల్ను పెట్టి వాయిస్ ఇప్పించి చేస్తారు. సో అక్కడ రజనీకాంత్ పాత్ర ఎంత ఎంటర్టైన్ చేసింది సినిమాలో మనం చూస్తూ ఉంటే ఆ సినిమాలో చిట్టి పాత్రే నిలబడిపోద్ది. అలాగే ఈ దీంట్లో ఈ పాత్రను ఎంతవరకు వాడారు కథలో సినిమాలో, ఎక్కడెక్కడ ఎంత ఎంటర్టైన్మెంట్ ఆ పాత్ర చేస్తుంది ఆ క్యారెక్టర్ చూడాలి. ఇంకోటి కారు చూపించారు. కారు మీద ఎక్స్పెక్టెడ్, కారు డిక్కీలో వేసుకెళ్ళిపోద్దు శత్రువుల్ని అన్నారు. అదేంటి ఆ కారు మామూలుగా ఉంది, అది డిక్కీలో వేసుకునేంత అదేమైనా పెరుగుద్దా, ఏం చేస్తుంది? 17 కోట్లు పెట్టి ఆ కారు తయారు చేశారంటే ఏదో స్పెషాలిటీ లేకుండా మామూలు కారు కాదు కదా. సో దాంతో సంథింగ్ స్పెషాలిటీ ఉంది, అది ఇన్ యాక్షన్ కనపడాలి. సో ఇవన్నీ దాచిపెట్టారా అనుకుంటున్నాను నేను. ఇవన్నీ దాచిపెట్టి తర్వాత ఒక్కొక్క స్పెషాలిటీ రిలీజ్ చేయటం రిలీజ్ ముందు. ఎందుకంటే నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా వాళ్ళ మీద చెప్తున్నానంటే అక్కడ డైరెక్టరు నాగ అశ్విని చాలా సెన్సిబుల్ డైరెక్టర్, అది ప్రూవ్ చేసుకున్నాడు. మహానటిది ఇంకోళ్ళు తీస్తే మహానటి బహుశా ఇంత బాగా ఉండేది కాదేమో, ఎందుకంటే ఆ సెన్సిబిలిటీ చూపించాడు. ఆవిడ పాత్రలో ఉన్న బ్యాడ్ విషయాలు ఉన్నాయి, అవి చూపించకుండా అవి ఎక్కువ చూపిస్తే అంత ఇంపాక్ట్ వచ్చేది కాదు. ఆ బ్యాడ్ విషయాలు చెప్పాలి, చరిత్ర కనుక చెప్పాలి. అది చెప్పినట్టుగా అలా పాస్ ఆన్ చేసేసి, డైలాగుల్లో పాస్ ఆన్ చేసేసి, మాటల్లో పాస్ చేసి ఆవిడలో ఉన్న ప్రత్యేకతను మాత్రం గొప్పగా చూపించాడు. అది సెన్సిబిలిటీ. అందువల్ల సెన్సిబుల్ డైరెక్టర్ కనుక 800 కోట్లు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. దాన్ని చెక్కుతున్నారు, ఒక్కొక్క ఫ్రేము చెక్కుతున్నారు అనిపిస్తుంది. సో డెఫినెట్గా అది రాబోయే కాలంలో పెద్ద ఫ్యాంటసీ సినిమా. కుటుంబం చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల దాకా కుట్టించేతానికి ఎగబడి చూసినట్టు చూస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 100% బాగుంటుందని అనుకుంటున్నా. ఇక మిస్ఫైర్ అయితే చెప్పలేం, కానీ వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఇచ్చి ఇప్పుడు ఆ పాత్ర ఉంది, బుజ్జి పాత్ర ఇచ్చారు, అది కనుక మామూలు సాదాసీగా ఏదో 1-2 వెళ్ళింది అనుకో డిసప్పాయింట్ అవుతారు. దాని మీద మంచి కామెడీ వర్కౌట్ చేసి దాని మీద ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారనుకో పేలుతుంది. అలాగే కారు ఏంటి, కారు 7 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు, కారు ఏంటి 7 కోట్లకి, ఏంటి దాని గొడవ ఏంటి, అదేదో స్పెషల్గా ప్రత్యేకంగా దాని జిమిక్స్ ఉంటే సాటిస్ఫై అవుతారు. లేకపోతే ఈ కార్కి 7 కోట్లు ఎందుకురా అనేస్తారు ఆడియన్స్ ఈజీగా. సో ఇవన్నీ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ ఇంత పాత్ర చేస్తున్నాడు, ఎక్స్పెక్టేషను. అశ్వత్థామ పాత్ర ప్లస్ ఇంకోటి ఉంది మేజర్ పాయింట్, అది బేసిక్ అమ్మ. అసలు ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నా బేసిక్ కథ అది పురాణం కథ. కల్కి అవతారం అనేది అందరికి తెలిసి అవతారం. ఆ కల్కిని సోషియో ప్లాట్ఫామ్ మీద చేస్తున్నారు.
పురాణంగా కాకుండా సోషల్ ప్లాట్ఫామ్. ఆ సోషల్ ప్లాట్ఫామ్ మీద దాన్ని అన్వయించేటప్పుడు ఎంత బాగా అన్వయించారు, ఎంత బాగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి తీసుకెళ్ళారు, ఇది ముఖ్యం. ఇది ఎక్కడన్నా మిస్ఫైర్ అయిందంటే మళ్ళీ దెబ్బతిరేస్తాయి. అది మిస్ఫైర్ అవ్వకుండా ఇప్పుడు ఆదిపురుషు ఉంది, బ్రహ్మాండంగా తీశారు, లాభం ఏముంది, విషయం మిస్ఫైర్ అయింది. అట్లా ఇక్కడెక్కడ విషయం మిస్ఫైర్ అయిందంటే తప్పితే అదర్వైజ్ ఇవన్నీ కలిసి పెద్ద సెన్సేషన్ అయ్యే సినిమానే అవ్వాలి. సార్ లాస్ట్ మీ దృష్టిలో హిట్ అయిన సినిమా అంటే ఏది మీ దృష్టిలో? ఏమున్నాయి ఇప్పుడు లాస్ట్ మీరు మీకు గుర్తున్న కాడికి? చాలా ఉన్నాయి గుర్తున్న కాడికి. ఏమున్నాయి మరి పెద్ద హిట్ అంటానికి ఈ మధ్యకాలంలో హనుమాన్. సరే హనుమాన్ జనవరిలో అయిపోయింది, ఇప్పుడు జూన్కి వచ్చేసాం మనం. ఈ జనవరి తర్వాత పెద్దగా చెప్పుకునే హిట్ అయ్యలేవు. అంతే, హనుమాను ఎనిమల్ తప్పితే పెద్దగా చెప్పుకోదగిన హిట్టు అందరికీ రూపాయలు వచ్చినాయి, అందరికీ డబ్బులు వచ్చేసినాయి అని చెప్పుకోవడానికి డబ్బులు ఏమైనా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు గుంటూరు కారం డబ్బులు వచ్చి ఉండొచ్చు, కానీ పిక్చరు ఏమీ లేదు, పిక్చర్ నిలబడలేదు, విషయం లేదు కనుక. అది ఒకటేమ్మా, ఎంత బాగున్నా నువ్వు ఎంత ఖర్చు పెట్టావని ప్రజలకు అనవసరం. ప్రేక్షకులకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఎంత ఫారిన్ లొకేషన్లో తీసావు, ఎంత టెక్నాలజీ వాడికి అనవసరం. వాడికి కంటెంట్ నచ్చితే ఇవన్నీ యాడ్ అవుతాయి. కంటెంట్ నచ్చకపోతే, కంటెంట్ బాగాలేకపోతే ఏం పెట్టినా అలాగే ఎక్స్ట్రాలు తప్పితే ఈ బర్డెన్ తప్పితే ఇంకోటి అనిపిస్తుంది. సో కంటెంట్ బాగా చేసి ఉంటారు కలిగి అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ని బట్టి డెఫినెట్గా అది సోషల్ ఫార్మేట్లో దాన్ని తీసేటప్పుడు పురాణాన్ని సోషల్ ఫార్మేట్ దాన్ని బ్యూటిఫుల్గా కన్వర్ట్ చేయాలి. అది ఎంత బాగా చేశారు చూడాలి. సార్ ఇప్పుడు 3 సినిమాలు రాబోతున్నాయి, అంటే ఇప్పుడు ఈ కొద్ది కాలంలోనే, ఒకటి కల్కి, ఒకటి పుష్ప 2, ఒకటి దేవరా. సో ఈ మూడిట్లో ఏది బాగా హిట్ అవుతుందని అనుకుంటున్నారు? 3 హిట్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే 3 కూడా ఇప్పుడు కల్కిని గురించి చెప్పాను. కల్కి ఒక సెన్సిబుల్ డైరెక్టరు, బాగా ఖర్చు పెట్టి తీస్తున్నారు. అశ్విని దత్ అదృష్టమైన హ్యాండ్. పైగా అశ్విని దత్ ఇలాంటి గొప్ప సినిమాలు తీసి ఖర్చు పెట్టి పెద్ద సినిమాలు తీసినప్పుడల్లా జాక్ పట్టు కొట్టాడు. ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఉంది అదృష్టం అని. ఇప్పుడు నాగశ్విని కూడా సక్సెస్ఫుల్. సో ఆ బ్యానర్ మీద సెన్సిబుల్గా తీస్తారు, ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒక ఫ్యాంటసీ సినిమాగా అది పెద్ద అవుతుంది. ఇప్పుడు దేవా తీసుకుంటే, దేవా కొరటాల శివ వరుసగా 5 హిట్లు ఇచ్చిన కొరటాల శివ ఒక్క సినిమా ఫ్లాప్ అవగానే కొంచెం అందరూ కొంచెం ఆచార్య అవగానే కొంచెం ట్రోల్ చేయటం కసి మీద ఉన్నాడు. ఒక క్రియేటర్ అతను, మామూలు ఆషామషికి ఏదో 6 ఫైట్లు 6 సాంగ్లు డైరెక్టర్ కాదు. ఒక కథాంశము, దానికి సీన్లు, సీక్వెన్స్లు, ఎమోషనల్ క్యారీ చేయటం అన్నీ తెలిసినవాడు. అతను కసి మీద ఉన్నాడు. ఆ ఫ్లాప్ని మించి గొప్ప హిట్, సెన్సేషన్ హిట్ ఇవ్వాలని కసి మీద ఉన్నాడు. దానికి తగినట్టు జూనియర్ ఎన్టీఆర్ కూడా కసి మీద పనిచేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి కూడా కసి ఎందుకు, ఎట్టి పరిస్థితుల్లో ఇది హిట్ అవ్వాలని ఎందుకు కసి మీద ఉన్నాడంటే, ఒక నానుడు ఉంది, ఒక అందరూ సెంటిమెంట్ మాట్లాడుతూ ఉంటారు కదా. రాజమౌళి సినిమాలో చేసిన హీరో తర్వాత సినిమాలు వరుసగా పోతాయని చెబుతారు. ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేయాలి. అది ఊరినే సెంటిమెంటే కదా, దానికి లాజిక్ కానీ సైంటిఫిక్ కానీ లేదు. అది బ్రేక్ చేయాలని అతను కష్టపడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద హిట్ అవ్వాలి. సో అందులో వీళ్ళిద్దరి కష్టము, శ్రమ, కృషితో నాస్తి దుర్భిక్షం, ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు డెఫినెట్గా వీళ్ళిద్దరు కష్టము, వీళ్ళిద్దరు కసి అది పనిచేస్తుంది. గొప్ప సీన్లు, గొప్ప సీక్వెన్స్లు ఉంటాయి దేవరాలో అని ఎదురు చూస్తున్నాను. అది పర్ఫార్మెన్స్ చేయగలిగిన హీరో దొరికాడు, కసి మీద ఉన్న డైరెక్టరు. సో ఎంత మ్యాక్సిమం పెట్టాలో, దానిలో ఎఫర్ట్ పెట్టాలో పెడుతున్నారు. అది జాక్ పట్టుకొడుతుంది. పుష్ప 2లో కూడా డైరెక్టర్ సుకుమార్ మామూలుడు కాదు. సుకుమార్ అనేవాడు స్పెషల్, తనంటూ ఒక శైలిలో, తనంటూ ఒక క్రియేటర్గా పాత్రలను సృష్టించడంలో కానీ, ఆ పాత్రని ప్రజల గుండెల్లోకి చుచ్చుకునేలా చేయటంలో కానీ ప్రూవ్ చేశాడు. చూసాం. అది రంగస్థలమైనా ఇదైనా ఏదైనా చూసాం మనం. వరుసగా ఆర్య నుంచి మొదలెడితే ప్రతి సినిమాలో ఒక కొత్తదనం ఉంటుంది, దాన్ని బాగా పండిస్తాడు. సో అతను పుష్ప 2 అతనికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అది మనకు తెలిసిన సెంటిమెంట్ అతనికి తెలియదని కాదు. ఇది ఇంతవరకు చరిత్రలో పార్ట్ 1 మించి పార్ట్ 2 ఎప్పుడు ఆడలా. బాహుబలి కూడా పార్ట్ 1, పార్ట్ 2 ఎప్పుడు ఆడలా. F1, F2 కూడా పార్ట్ 1, పార్ట్ 2 కాదు. పార్ట్ 2 బాగానే ఉన్నా పార్ట్ 1 దాటి కాదు. అది బ్రేక్ చేయాలని అతనికి తెలుసు.
లేదు రెండోది అంతా లేదు. సో ఇది ఎప్పుడు చరిత్రలో ఉంది. పార్ట్ 2 పార్ట్ 1 కన్నా ఎప్పుడు మించలేదు. ఆ మించి రికార్డ్ చేయాలి, ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేయాలి అనే పట్టుదలతో ఉన్నాడు. డెఫినెట్గా ఉన్నాడని కాదు, ఉంటాడు. ఎందుకంటే తనకు తెలుసు, నీకు నాకు తెలుసు, తనకు తెలియదు ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేయాలని ఖచ్చితంగా కసితో ఉంటాడు. అందుకనే రకరకాల ట్రైలర్స్ కొన్ని చూస్తూ ఉంటే రకరకాల వేషాలు, ఆడవేషాలు, అల్లు అర్జున్ ఆడవేషంలో డ్యాన్స్, నృత్యం, రకరకాల ఎపిసోడ్స్ పెడుతున్నాడు. సో ఖచ్చితంగా అది కూడా ఈ 3 కూడా సక్సెస్ అవ్వాలి బ్రహ్మాండంగా. ఎందుకంటే 3 డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు. ఈ 3 కూడా ప్రతి వాళ్ళు బాధ్యతతోటి కష్టపడి ఛాలెంజింగ్గా చేస్తున్నారు. కనుక వీళ్ళ ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను. అవుతుందని ఆశిస్తూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ ఈ 3 సక్సెస్ అవ్వకపోతే ఇండస్ట్రీ పెద్ద దాదాపు 3 కలిపి 1500 కోట్లు. ఒక్కసారి 1500 కోట్లు ఏమన్నా మిస్ఫైర్ అయిందంటే ఇండస్ట్రీ నాశనం అయిపోద్ది. కనుక ఇండస్ట్రీ వాడిగా ఈ 3 సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. అవ్వాలని కోరుకుంటే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతాయి. 3 పెద్ద హిట్లు కానీ 3 ఒకేసారి రాకుండా గ్యాప్లో రావాలని కోరుకుంటాను.